కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగే మేడం. శ్రీపతి, స్థిర చరాస్తులతో పాటు మన వ్యాపారాలన్నింటిలోనూ సైనింగ్ అథారిటీ భూమికివ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరాలున్నాయా? నాకేమాత్రం అభ్యంతరం లేదమ్మా. నువ్వెలా చెప్తే అలాగా. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే నేను అక్కడ సంతకం పెట్టడానికి సిద్ధం. అత్తయ్య, ఇది చాలా అన్యాయం. నందిక కూడా మీ మనవరాలు. భూమి తర్వాతే ఎవరైనా. భూలక్ష్మీదేవి గారి వీలునామా ప్రకారం నీకు నీ కూతురికి ఈ ఆస్తుల మీద ఎలాంటి హక్కు ఉండదవంతిక. భూమికే చెందుతుంది. అత్తయ్య, ఇది నా శాసనం, ఇది నా శాసనం, ఇది నా శాసనం. అది కాదు పిన్ని గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ క్షణంతో మీతో అన్ని బంధాలు తెంచేసుకుంటున్నాను తారాదేవి గారు. ఇక దయచేయండి. అది కాదు పిన్ని గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను మీ సోది విన్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుందని ఊహించుండవు కదా తారా. మీలాంటి దుర్మార్గుల కళ్ళు నా పెద్ద మనవరాలి మీద పడకూడదని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఇక్కడున్న వాళ్ళకే కాదు, ప్రపంచానికి నా పెద్ద మనవరాలెవరో తెలియాలని ప్రెస్ అరేంజ్ చేశాను. ఒక్క నిమిషం ప్రెస్ మీట్ కూడా చూసి వెళుతారా? భూమి, నిన్నీ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అదిగో తల్లి, అదిగోనమ్మా, భూమిని చూడు. అందరికీ నమస్కారం. 18 సంవత్సరాల క్రితం ఆస్తి అంతస్తుల మధ్య పేద గొప్ప అనే అంతరాల నడుమ నా కొడుకు శ్రీపతి ప్రేమ నలిగిపోయింది. శ్రీపతి సరోజల ప్రేమ గుర్తుగా జన్మించిన నా మనవరాలు